కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ల కోసం 175 ఎకరాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో కామారెడ్డి సిద్దిపేట మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్స్ టన్నెల్స్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనకు మోక్షం కలగనుంది. మెట్రో రైలు రోడ్డు మార్గం ఉండేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు గత ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఎన్నో ఏళ్లుగా రక్షణ శాఖ భూముల బదలాయింపు కోసం ఎదురుచూస్తుండగా కేంద్రం తాజా నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్, కవిత, ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డులో సంబంధించి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలివేటెడ్ కారిడార్ కోసం 175 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. గతంలో కూడా ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 2-3 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఏదైతే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి అల్వాల్ మీదుగా సిద్దిపేట కావచ్చు, కామారెడ్డి వెళ్లేటువంటి ప్రయాణికులకు కావచ్చు, అంతేకాకుండా ఇటు అల్వాల్ వెళ్లేటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేది. ట్రాఫిక్ కష్టాలు కూడా తీవ్రంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని కూడా గతంలో అనుకున్నారు. కానీ కొంత వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 175 ఎకరాలు ఎలివేటెడ్ కారిడార్ ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఇవ్వబోతోంది. పారడైజ్ నుంచి కళ్ళకోయ వరకు 18 కిలోమీటర్ల లేన్లతో ఉన్నటువంటి 6 ఎలివేటెడ్ కారిడార్ తో పాటు మెట్రో రైల్ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కి గత ప్రభుత్వం కూడా కలిపి ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ భూములను కూడా అప్పగించినటువంటి నేపథ్యంలో 6 లైన్లుగా ఉన్నటువంటి ఒక ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించినటువంటి నిర్మాణం కూడా మరికొద్ది రోజుల్లోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఒక ముందడుగు అయితే పడిందనే ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. కవిత. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.